హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 7th క్లాస్ సోషల్ కంటెంట్ కు సంబంధించినటువంటి 7వ లైవ్ టెస్ట్ ని మనం నిర్వహించుకోబోతున్నాం. అదే విధంగా అందరు సభ్యుల కోరిక మేరకు ఈ రోజు నుండి యథావిధిగా రోజు లాగానే మనకు 7 PM కు లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, గమనించాలి. అదే విధంగా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదే విధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ నుండి కోరుకునేది ఇది మాత్రమే. కాబట్టి ఈ వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి. మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో దీని ద్వారా తెలుస్తుంది. అదే విధంగా డైలీ సిలబస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వబడ్డాయి, వాటి ద్వారా జాయిన్ అవ్వండి. లేదంటే యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, మొదటి తెలుగు పద్య కావ్యం శ్రీ మదాంధ్ర మహాభారతం. స్టేట్మెంట్ 2, దీన్ని రాసిన కవయిత్రం క్రీస్తు శకం 1000 నుంచి 1200 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవారు. సరైనవి ఏవి అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2. ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి తెలుగు పద్య కావ్యం అనేది శ్రీమదాంధ్ర మహాభారతం. దీన్ని రాసింది నన్నయ తిక్కన ఎర్రన. వీరు ఏ కాలానికి చెందినవారు అంటే క్రీస్తు శకం 1000 నుంచి 1200 మధ్య కాలానికి చెందినవారు. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు రచయితలు వారు రాసినటువంటి రచనలను ఇటువైపు ఇవ్వడం జరిగింది. నేను వీటిని జతపరిచేలోపు వీటి యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా విద్యానాథుడు. ఇక్కడ చూసుకుంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనేది రచించాడు. ఇక్కడ చూసుకుంటే కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. తర్వాత వినుకొండ వల్లభరాయుడు ఏం రాశాడు అంటే క్రీడాభిరామం రాశాడు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత ఏకమ్రనాథుడు రాసినటువంటి రచన ఏంటి అంటే ప్రతాపరుద్ర చరిత్ర. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. కాబట్టి బీసీఏ అనేది ఎక్కడుందండి, ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బీసీఏ. ఇక్కడ చూసుకుంటే విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేది మనకు క్రీస్తు శకం 1000 నుంచి 1200 సంవత్సరాల మధ్య కాలానికి చెందింది. తర్వాత వినుకొండ వల్లభరాయుడు, దాని తర్వాత ఏకమ్రనాథుడు తరువాత వచ్చినటువంటి రచనలు గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి రుద్రమ్మదేవి పాలించిన కాలం ఏమిటి. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1199 నుండి 1262, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1289 నుండి 1323, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1262 నుండి 1289, ఆప్షన్ 4 1262 నుండి 1280. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే 1262 నుండి 1289 వరకు దాదాపుగా 27 సంవత్సరాలు సమర్థవంతంగా పాలించినటువంటి భారతదేశంలోనే రెండవ రాణిగా మనం చెప్పుకోవచ్చు. మొదటి రాణి వచ్చేసి రజియా సుల్తానా. ఇక్కడ చూసుకుంటే సామంతుల నుంచి వచ్చేటువంటి తిరుగుబాట్లు, అదేవిధంగా బలమైనటువంటి సైనికుల నుంచి వచ్చేటువంటి తిరుగుబాట్లను నిర్విఘ్నంగా వారిని ఆ రకమైనటువంటి చర్యలను రూపుమాపి సమర్థవంతమైనటువంటి పాలన అనేది రుద్రమదేవి చేసింది. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కాకతీయులకు సంబంధించి సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 కర్ణాటకను పాలించిన రాష్ట్రకూటులు
చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉన్నారు. స్టేట్మెంట్ 2, వీరు మొదటగా గ్రామ ఉద్యోగులైనటువంటి రట్టడిగా నియమితులైనారు. ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే కాకతీయులు కర్ణాటకను పాలించినటువంటి రాష్ట్రకూటులు తర్వాత చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉన్నారు. వీరు మొదటగా గ్రామ ఉద్యోగులైనటువంటి రట్టడిగా నియమితులైనారు. రట్టడి అంటే గ్రామ పెద్దగా ఉండి పన్నులు వసూలు చేయడం, ఆ రకమైనటువంటి పనులు చేసేవారు. తరువాత వీరి యొక్క సైనిక నైపుణ్యంతో ప్రభువులను మెప్పించి సైన్యాధిపతులు సామంతుల స్థాయికి వీరు ఎదిగారు. అనంతరం తెలంగాణ ప్రాంతంలో హనుమకొండను పొందారు. కాబట్టి వీళ్ళు బలమైనటువంటి సైనికులుగా సామంతులుగా ఎదిగిన తర్వాత ఏం చేశారు అంటే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పశ్చిమ రాష్ట్రకూటుల పతనాంతరం కాకతీయులు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. స్టేట్మెంట్ 2 తరువాత కాలంలో రాజధానిని హనుమకొండ నుంచి నేటి వరంగల్కు మార్చారు. క్రింది వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే 3 మాత్రమే సరి అయినది, అంటే రెండవది సరి అయినది. ఇక్కడ చూసుకుంటే పశ్చిమ రాష్ట్రకూటుల పతనాంతరం కాదండి, మనకు పశ్చిమ చాళుక్యుల పతనాంతరం కాకతీయులు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తరువాత మారుతున్నటువంటి అవసరాలకు అదేవిధంగా ప్రజలకు అన్ని సదుపాయాలు ఉండే విధంగా రాజధానిని ఏం చేశారు అంటే హనుమకొండ నుంచి నేటి వరంగల్కు మార్చారు. కాబట్టి 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఎవరి పాలనలో కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు? ఆప్షన్ 1 గణపతి దేవుడు, ఆప్షన్ 2 రుద్రమాదేవి, ఆప్షన్ 3 రుద్రదేవుడు, ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రుద్రదేవుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాజధానిని కొన్ని రోజుల తర్వాత హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు కొన్ని సదుపాయాల కోసం. కాబట్టి అది ఎవరి కాలంలో అంటే రుద్రదేవుని కాలంలో. ఆ కాలం వచ్చేసి 1158 నుంచి 1195 ఈ మధ్య కాలం అనేది రుద్రదేవుని పాలన అనేది జరిగింది. కాబట్టి ఈయన పాలనలో హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని కాకతీయులు మార్చారు. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి పల్నాటి వీరుల చరిత్రను సుమారుగా ఏ సంవత్సరంలో ఎవరు రచించారు? ఇక్కడ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1330 ఏకమ్రనాథుడు, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1253 విద్యానాథుడు, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1350 శ్రీనాథుడు, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1250 వల్లభరాయుడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1350లో శ్రీనాథుడు పల్నాటి వీరుల చరిత్ర అనే రచన చేశాడు. ఇక్కడ చూసుకుంటే ఇది ఏం చెప్తుంది అంటే ఆనాటి యోధుల గురించి తెలియజేస్తుంది. బాలచంద్రుడు అతని యొక్క నమ్మకమైన అనుచరుల గురించి ఈ కథ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆ అనుచరులలో అందరూ ఉంటారండి, బ్రాహ్మణులు, కుమ్మరులు, కంసలి, కుమ్మరి, చాకలి, ఈ రకంగా అన్ని కులాల వారు, వృత్తుల వారు ఉంటారు. కాబట్టి వీరు ఎంతో బాధ్యతగా అన్నదమ్ములుగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. యుద్ధానికి ముందు ఈ తల్లి అంటే బాలచంద్రుని యొక్క తల్లి వీరికి స్వయంగా ఆహారాన్ని తయారు చేసేది. కానీ ఏం చేసేది అంటే కులాన్ని బట్టి అంటే వివిధ రకాల పళ్ళ్యాలలో వీరికి ఆహారాన్ని ఇచ్చేది. కంచు, ఆకులు, మట్టి పాత్రలు. ఈ రకమైనటువంటి చర్య అనేది
బాలచంద్రునికి నచ్చలేదు. కాబట్టి వీరికి ఇచ్చినటువంటి ప్లేట్లను ఏం చేశారు అంటే తినే సమయంలో మార్చుకొని ఒకరిది ఒకరికి ఇచ్చేసి తినడం చేశారు. అంటే ఆ చరిత్ర ఏం చెప్తుంది అంటే కుల వివక్షత అనేది ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు అనేది చెబుతుంది, గమనించాలి. తరువాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుడిని యుద్ధంలో ఓడించారు. స్టేట్మెంట్ 2, దీంతో క్రీస్తు శకం 1333లో కాకతీయుల పాలన అంతమైంది. సరైనవి ఏవి అని క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మనకు 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుడిని యుద్ధంలో ఓడించారు. ఇక్కడ చూసుకుంటే ప్రతాపరుద్రుడు అసమర్థ పాలకుడు అని చెప్పొచ్చు. అనేక వ్యసనాలకు అలవాటు పడి రాజ్య పాలనను పక్కన పెట్టిన వ్యక్తిగా చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1333లో కాదండి 1323లో కాకతీయుల పాలన అనేది అంతమైంది. ఎందుకు అంటే ప్రతాపరుద్రుడిని ఓడించారు కాబట్టి అంతటితో వీరు కాకతీయుల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి వారి పాలన అనేది క్రీస్తు శకం 1323లో అంతమైంది. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, రుద్రమదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక అనే బిరుదు ఇచ్చేవారు. తర్వాత స్టేట్మెంట్ 2, వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించేవారు. స్టేట్మెంట్ 3, ఈ గ్రామాలనే వారి నాయంకరులుగా వ్యవహరించేవారు. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 2,3, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అని. ఎందుకు అంటే ఇవి మూడు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే రుద్రమదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి వారికి ఉన్నత స్థానం కల్పించి వాళ్ళకు నాయక అనే బిరుదు ఇచ్చేవారు. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా రాజులు ఏం చేస్తారు అంటే రాజ కుటుంబులు వారి యొక్క ఇష్టమైనటువంటి సామంతులకు ఈ రకమైనటువంటి బిరుదులను ఇచ్చేవారు. కానీ మన కాకతీయులు మాత్రం ఎవరికైతే రాజభక్తి ఉంటుందో ఎవరైతే యోధులుగా ఉంటారో వారికి ఈ రకమైనటువంటి బిరుదు ఇచ్చేవారు. కాబట్టి అందరికీ ప్రయోజనం కలగాలని ఆలోచించేవారు అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే రెండవది వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించేవారు. ఇక్కడ చూసుకుంటే ఈ శిస్తు వసూలు చేసి వాళ్ళే ఉంచుకోవడం కాదండి. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే రాజుకు ఉపయోగపడే విధంగా సైన్యానికి ఖర్చు పెట్టేవారు, గమనించాలి. తర్వాత వీరికి ఇచ్చినటువంటి గ్రామాలు ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు అంటే నాయంకరులుగా వ్యవహరించేవారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మోటుపల్లి అభయ శాసనం వేయించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రుద్రమాదేవి, ఆప్షన్ 2 రుద్రదేవుడు, ఆప్షన్ 3 గణపతి దేవుడు, ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన ఛానల్ని గనక ఎవరైనా క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే నోటిఫికేషన్ వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది. ఇక మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 గణపతి దేవుడు. ఇక్కడ చూసుకుంటే మోటుపల్లి అభయ శాసనం వేయించింది గణపతి దేవుడు. ఇక్కడ చూసుకుంటే ఇది ఎందుకు వేయించాడు అంటే విదేశీ వాణిజ్యం ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కోసం ఈ రకమైనటువంటి శాసనం వేయించాడు. గతంలో రాజులు ఏం చేసేవారు అంటే తుఫాన్లలో ఓడలకు కొట్టుపోయినటువంటి
వారు నష్టపోయినారు కదా తుఫాన్లో ఓడలు అనేటివి కొట్టుకపోవడం ద్వారా. అయినా కూడా వారు బలవంతంగా వారి దగ్గర పన్నులు వసూలు చేసుకునేవారు. కానీ ఆ రకంగా మేము చెయ్యము, విదేశీ వ్యాపారులను ప్రోత్సహిస్తూ మేము మా మా పరువు ప్రతిష్టల కోసం వేసినటువంటి శాసనమే ఇది అని గణపతి దేవుడు ఆ శాసనంలో తెలియజేస్తాడు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల యొక్క సరి అయిన క్రమం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అరవీటి, సాలువ, తులువ, సంగమ. ఆప్షన్ 2 సాలువ, సంగమ, తులువ, అరవీటి. ఆప్షన్ 3 సాలువ, తులువ, సంగమ, అరవీటి. ఆప్షన్ 4 పైవేవి కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ రివీల్ చేసే లోపు మీరు అనేది ఏం చేయాలి అంటే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఏది కూడా సరి అయిన క్రమం కాదు. ఇక్కడ చూడండి, సరి అయిన క్రమం ఏ రకంగా ఉంటుంది అంటే, మొదటగా సంగమ వంశస్థులు పాలించారు, తరువాత సాలువ, దాని తర్వాత తులువ, దాని తర్వాత అరవీటి వంశస్థులు ఈ రకమైనటువంటి పాలన అనేది చేశారు. ఈ క్రమం అనేది ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఏది కూడా సరి అయినది కాదు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి, శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనా కాలం ఏది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1529 నుండి 1543. ఆప్షన్ 2 క్రీస్తు శకం 1529 నుండి 1542. ఆప్షన్ 3 క్రీస్తు శకం 1529 నుండి 1565. ఆప్షన్ 4 వచ్చేసి క్రీస్తు శకం 1509 నుండి 1529. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు. ఇక్కడ చూసుకుంటే ఈయన సమర్థవంతంగా పాలన అనేది నిర్వహించి ఈయన కాలంలో ప్రజలు అష్టైశ్వర్యాలు తర్వాత సుఖ సంతోషాలతో తూగి ఆడారు. కాబట్టి ఈయన పాలనను సువర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ ఆప్షన్ 1 హరిహర రాయలు క్రీస్తు శకం 1336 నుండి 1357 వరకు. ఆప్షన్ 2 రెండవ దేవరాయలు క్రీస్తు శకం 1426 నుంచి 1446. ఆప్షన్ 3 సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1486 నుంచి 1441. ఆప్షన్ 4 అచ్యుతరాయలు క్రీస్తు శకం 1529 నుంచి 1565. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని జత అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఒకటి ఆప్షన్ అనేది రాంగ్ పడిందండి. అదేంటంటే సాలువ నరసింహరాయలు ఇక్కడ చూసుకుంటే 1491 అండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో సరికాని జత ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఇందులో సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4 అండి, అచ్యుతరాయలు. అచ్యుతరాయలు కనుక చూసుకుంటే క్రీస్తు శకం 1529 నుంచి 1565 వరకు కాదండి. ఈయన పాలించిన కాలం ఏంటి అంటే 1529 నుంచి 1542 వరకు పాలించాడు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి, విజయనగర రాజ్యం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉందని తెలియజేసిన యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 అబ్దుల్ రజాక్. ఆప్షన్ 2 డొమింగో ఫెయిస్. ఆప్షన్ 3 నికోలా కాంటి. ఆప్షన్ 4 న్యూనిస్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అబ్దుల్ రజాక్ అండి. ఇక్కడ చూసుకుంటే ఈయన పర్షియన్ వర్తకుడు, 1420లో ఈయన వచ్చాడు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు వచ్చినటువంటి ఇయర్స్ అనేటివి చాలా ముఖ్యమైనది. అదేవిధంగా వీళ్ళు తెలిపినటువంటి విషయాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి
వీటిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సంవత్సరాలు మీకు గుర్తుండవు కాబట్టి ఇవి బట్టి పట్టడానికే మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి వీటిని వీలైనంత వరకు తరచుగా చదివితే మనకు గుర్తుంటాయి, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యాన్ని విదేశీయులు సందర్శించిన సంవత్సరాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 నికోలా కోంటి 1420, ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్ 1453, ఆప్షన్ 3 డోమింగో ఫెయిస్ 1520, ఆప్షన్ 4 న్యూనిస్ 1537. విజయనగర సామ్రాజ్యాన్ని విదేశీయులు సందర్శించిన సంవత్సరాల్లో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్ అండి. ఇక్కడ చూసుకుంటే అబ్దుల్ రజాక్ వచ్చేసి మనకు పర్షియా యాత్రికుడు. ఈయన వచ్చింది ఎప్పుడు అంటే 1443వ సంవత్సరంలో. అదేవిధంగా నికోలా కాంటి మొదటగా వచ్చినటువంటి యాత్రికుడు. ఇక్కడ చూసుకుంటే ఈయన ఇటలీ దేశానికి చెందినవాడు. తర్వాత డోమింగో ఫేజ్ కనుక చూసుకుంటే పోర్చుగీసు యాత్రికుడు. అదేవిధంగా న్యూనిస్ కూడా పోర్చుగీసు యాత్రికుడు, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి విజయనగర రాజ్యానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం నగరం 4 భాగాలుగా విభజించబడింది. ఆప్షన్ 2 మొదటి భాగం గుట్టపైన రాజభవనాలు నిర్మించేవారు. ఆప్షన్ 3 రెండవ భాగం పంట భూములు, కాల్వలు ఉండేవి. ఆప్షన్ 4 మూడవ భాగంలో దేవాలయాలు నిర్మించేవారు. సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 2,4, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,4, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 2,4 అండి. ఇక్కడ చూసుకుంటే విజయనగర సామ్రాజ్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం నగరం 4 విభాగాలుగా విభజించబడింది అని చెప్పుకోవచ్చు. అందులో మొదటి భాగాన్ని చూసుకుంటే దేవాలయాలను నిర్మించేవారు గుట్టల పైన. అదేవిధంగా మనకు రెండవ భాగంలో పంట భూములు, కాలువలు ఉండేవి. అదేవిధంగా మూడవ భాగంలో కనుక చూసుకుంటే రాజుల యొక్క భవనాలు, అంతఃపురాలు, ఈ రకమైనటువంటి ముఖ్యమైన నివాసాలు అనేటివి ఉండేవి. అదేవిధంగా నాలుగవ భాగాన్ని కనుక చూసుకుంటే నిమ్న కులాల వారికి సంబంధించినటువంటి 4వ భాగంలో వారి యొక్క నిర్మాణాలు అనేటివి ఉండేవి, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి సైనికులలో ముస్లిం పోరాట యోధులను నియమించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 రెండవ హరిహర రాయలు, ఆప్షన్ 2 రెండవ దేవరాయలు, ఆప్షన్ 3 శ్రీకృష్ణ దేవరాయలు, ఆప్షన్ 4 అచ్యుతరాయలు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రెండవ దేవరాయలు. ఇక్కడ చూసుకుంటే మనకు సైనికులను బలపడాలని ముస్లిం పోరాట యోధులను కూడా నియమించి వాళ్లకు శిక్షణ ఇప్పించినటువంటి పాలకుడు ఎవరు అంటే రెండవ దేవరాయలు, గమనించాలి. అంటే ఆనాటి కాలంలో కూడా కుల మతాలకు అతీతంగా పాలన అనేది జరిగింది, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి అష్టదిగ్గజాలలో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 పింగళి సూరణ, ఆప్షన్ 2 మాధవ గారి మల్లన, ఆప్షన్ 3 ముక్కు తిమ్మన, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి అండి. ఇక్కడ చూసుకుంటే అష్ట దిగ్గజాలలో గనక చూసుకుంటే పింగళి సూరణ, అదేవిధంగా మాధవ గారి మల్లన, ముక్కు తిమ్మన, అదేవిధంగా అల్లసాని పెద్దన, తర్వాత దూర్జటి, దాని తర్వాత తెనాలి రామకృష్ణ, దాని తర్వాత రామరాజు భూషణుడు, తర్వాత అయ్యలరాజు రామభద్రుడు. ఈ రకంగా 8 మంది ఈయన యొక్క సంస్థానంలో అష్ట దిగ్గజాలుగా ఉండేవారు. ఇక్కడ చూసుకుంటే ఈయనకు సాహిత్యం పట్ల మక్కువ చాలా ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే ఈయన స్వయంగా కవి కూడా. కాబట్టి ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే మనకందరికీ తెలిసిందే ఆముక్తమాల్యద. ఇది ఆండాల్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి డోమింగో ఫేస్ పేర్కొన్న విషయాలలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1
రాజు వద్ద లక్షల కొద్ది బలమైన సైన్యంతో 35,000 గజదళం ఉండేది. స్టేట్మెంట్ 2, వీరంతా ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. స్టేట్మెంట్ 3, అందువల్ల ఆయన అంటే ఇతర రాజులకు భయము. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 2,3, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2,3 అండి. ఇక్కడ చూసుకుంటే రాజు వద్ద మనకు డోమింగో పేజ్ పేర్కొన్న విషయాల్లో కనుక చూసుకుంటే శ్రీకృష్ణ దేవరాయల వద్ద రాజు వద్ద లక్షల కొద్ది బలమైన సైన్యంతో 35,000 గజదళం కాదండి, 35,000 యొక్క అశ్వదళం అనేది ఉండేది. వీరంతా ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకే మిగతా రాజులకు ఈ రాజు అంటే చాలా భయంగా ఉండేది. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1665, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1565, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1523, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1527. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 క్రీస్తు శకం 1565లో జరిగింది. ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే విజయనగర రాజుల కాలంలో ఎవరిని అమర నాయకులుగా పిలిచేవారు మరియు అమరం అంటే ఏమిటి? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది వారి యొక్క మార్కులను దీని యొక్క సరి అయిన సమాధానాన్ని పోస్ట్ చేయడం లేదండి. దానివల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను. నేనేం చెప్తున్నాను అంటే మీకు వచ్చినటువంటి మార్కులను పోస్ట్ చేయడం ద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మిగతా వారికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది మనకు ఎంతవరకు అవసరం ఉందో మనకు తెలియొస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పనిని మేము చేయమంటున్నాను, గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ మీ యొక్క మార్కులను అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించినటువంటి 14వ లెసన్ మొఘల్ సామ్రాజ్యం, అదేవిధంగా 15వ లెసన్ వచ్చేసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అందరి కోరిక మేరకు సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది ఏమన్నారు అంటే సార్ మాకు 10 AM అయితే కుదరట్లేదు, మాకు 7 PM ఉంచండి అన్నారు. కాబట్టి లైవ్ టెస్ట్ అనేది యథావిధిగా రోజు 7 PM ఉంటుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా కనీసం మీ ఒక్క మిత్రుడికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తే మా యొక్క సపోర్ట్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.